Welcome to Time 24/7 Headlines. సింగరేణికి పట్టిన శని ఆ రెండు పార్టీలే దోచుకు తిన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సింగరేణి దోచుకు తిన్నాయన్న కిషన్ రెడ్డి. సింగరేణి అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపణ. సింగరేణిని కాపాడుకోవడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 42 స్టేడియాలకు సమానమైన రైల్వే భూమి కబ్జా. ఆర్టీఐతో సంచలన నిజాలు. 1068 హెక్టార్లకు పైగా రైల్వే భూమి కబ్జాలో ఉన్నట్టు వెల్లడి. ఈ స్థలం దాదాపు 42 నరేంద్ర మోడీ స్టేడియాలతో సమానం. గత 5 ఏళ్లలో 32% మేర పెరిగిన భూ అక్రమణాల తొలగింపులో తీవ్ర జాప్యం. 5 ఏళ్లలో క్లియర్ చేసిన 98 హెక్టార్లే. కబ్జాలపై దీర్ఘకాలిక డేటా లేదని అంగీకరించిన రైల్వే బోర్డు. పోలవరం బనకచెర్లపై పిటిషన్. తెలంగాణకు సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ పిటిషన్. పోలవరం కృష్ణా జలాల వినియోగం, బనకచెర్ల అంశాలపై దాఖలైన వ్యాజ్యం. ఏపీ చేపడుతున్న పనులపై స్టే విధిస్తూ నోటీసులు జారీ చేయాలని కోరిన తెలంగాణ. పిటిషన్లో తీవ్ర సాంకేతిక లోపాలున్నాయన్న ధర్మాసనం. వాటిని సర్దిద్దక ముందుకే ఏపీకి నోటీసులు జారీ చేయడం కుదరదని స్పష్టీకరణ. అవమానించారు, క్షమాపణ చెప్పాల్సిందే. రాహుల్ గాంధీకి మెల్బోర్న్ నిర్వాహకుల ఘాటు లేఖ. మెల్బోర్న్ మీట్స్ మోదీ సభపై కాంగ్రెస్ ఆరోపణలు ఖండించిన నిర్వాహకులు. సభకు వచ్చిన వారు కిరాయి జనం కాదని స్వచ్ఛందంగా పాల్గొన్నారని స్పష్టీకరణ. వేడి క్రౌడ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని రాహుల్ ఖార్గేలకు డిమాండ్. ప్రయాణిపై విమర్శలు చేయొచ్చు కానీ ప్రవాస భారతీయులను అవమానించడం సరికాదన్న నిర్వాహకులు. నాసా ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి పలక్కాడ్ వాసి అనిల్ మీనన్. కజకిస్తాన్ నుంచి సోయాజ్ MS-29 వ్యోమనౌకలో ప్రయాణం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 8 నెలల పాటు పరిశోధనలు. ప్రముఖులకు పుట్టినిల్లు అయిన పలక్కాడ్ కీర్తి మరింత మెప్పు. ఫీఫా వరల్డ్ కప్ పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఫుట్బాల్ వరల్డ్ కప్ ను పూర్తిగా ఫాలో అవుతున్న బిగ్ బి. కొన్ని మ్యాచ్లలో రిఫరీల నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని విమర్శ. చిన్న దేశాల అద్భుత విజయాలు సాధించడం మజా ఇస్తోందని వ్యాఖ్య.